ఏంటి సార్ చిత్తూరులో ఎప్పుడు ఎక్కడ లేని ఎప్పుడు చూడని ఘటన లాంటివి జరిగింది? ఇదేమన్నా రిహార్సల్ ఏమన్నా చేస్తున్నారా పోలీసులు? ఇప్పుడు చిత్తూరు గాంధీ రోడ్డు సమీపంలో ఉండే పుష్ప ఒక ఈ షాపింగ్ మాల్లోకి దోపిడి దొంగలు ఒక 6 మంది వచ్చి మార్నింగ్ దూరారు. అంటే అది యజమాని ఇల్లు షాపింగ్ మాల్ రెండు ఒకటే. షాప్ కింద ఉంటుంది, ఇల్లు పైన ఉంటుంది. ఇంట్లోకి దూరారు. ఇంట్లోకి దూరి మారణాయుధాలు తీసుకొని వాళ్ళని ఏదో కొట్టి ఏదో దోపిడీ చేయాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ షాప్ యజమాని చాలా షార్ప్గా తెలివిగా ఆలోచించి ఆ దొంగలను లోపలేసేసి షట్టర్ క్లోజ్ చేశాడు. సో షట్టర్ క్లోజ్ చేయడంతో దొంగలు లోపల లాక్ అయిపోయారు. వెంటనే యజమాని చాలా తెలివిగా ఆలోచించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు తిరుమలలో ఉండే ఆక్టోపస్ సిబ్బందిని ఆ సంఘటన స్థానానికి రప్పించడం చకచక జరిగిపోయాయి. ఎందుకంటే స్థానికంగా ఉండే పోలీసులు లోపల ఉండే దొంగలను ఎలా బయటికి తేవాలా, వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలంటే అక్కడ సమీపంలో చుట్టుపక్కల ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదు, అలా జరగకుండా వాళ్ళని ఎలా అదుపులోకి తీసుకోవాలనే ఒక టాక్టిక్స్ ఆక్టోపస్ వాళ్ళకు బాగా శిక్షణ ఇచ్చి ఉంటారు. కాబట్టి వాళ్ళను తిరుమల నుంచి ఇక్కడికి రప్పించారు. చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ ఆక్టోపస్కు సంబంధించిన దళాలు లేవు. సో తిరుమల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు చిత్తూరుకు వీళ్ళని రప్పించారు. ఆ ఆక్టోపస్ దళంలో ఉండే పోలీసులు చాలా తెలివిగా ఈ మిద్దెల మీద నుంచి రిహార్సల్ చేసి లోపలికి పోయి పైనుంచి ఆక్టోపస్ దళాలు కిందికి లోపలికి షాప్ లోపలికి దిగి దొంగలను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో 2 దొంగలు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయే ఒక ప్రయత్నం చేసి ఒక మిద్దెలు దాటుకొని పారిపోయే ఒక ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు వాళ్ళని వెంబడించి, అంటే ఇదంతా చిత్తూరులో ఒక సినిమాలో విలన్ గ్యాంగ్ తప్పించుకుంటున్నప్పుడు హీరోలు కానీ పోలీసులు కానీ ఏ రకంగా చేంజ్ చేసి పట్టుకుంటారో ఆ రకమైన ఒక సీను సంఘటన చిత్తూరులో జరిగింది. సో ఇప్పుడు ఈ మిద్దెలు దాటుకొని దొంగలు పరిగెత్తడం, దొంగల వెనుక పోలీసులు పరిగెత్తడం, ఎట్టకేలకు దొంగలని ఇద్దరిని పోలీసులు పట్టుకోగలిగారు, అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఒక 2 రౌండ్ల కాల్పులు జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి, కానీ అవి మనకు ధృవీకరణ కావడం లేదు. సో దొంగలను అయితే పట్టుకున్నారు, కట్టేశారు. మిగతా వాళ్ళను కూడా సినిమా పక్కిలో అంటే సేమ్ టు సేమ్ సినిమా షూటింగ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా దొంగలు 6 మందిని మొత్తానికైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ దొంగలు చిత్తూరుకి ఎందుకు వచ్చారు, ఈ షాపింగ్ మాల్లోకి పుష్ప షాపింగ్ మాల్ షాప్లోకి ఎందుకు దూరారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తే ఈ షాప్ ఎదురుగానే ఐడిబిఐ బ్యాంక్ ఉంది. సో వాళ్ళు ఐడిబిఐ బ్యాంకును దోపిడీ చేయాలనే ఉద్దేశంతో ఒక 6 మంది ఒక మినీ వ్యాన్ వేసుకొని, మినీ వ్యాన్లో తుపాకులు, కత్తులు, కటార్లు, ఇతర మారణాయుధాలు తీసుకొని వచ్చారు. సో మళ్ళీ వాళ్ళు ఐడిబిఐ బ్యాంకుకు సంబంధించి నిజంగా ఐడిబిఐ బ్యాంకులో దూరి ఇట్లా రావాలనుకున్నారో లేదు, నిజంగా ఫస్ట్ ఈ దోపిడీ చేసుకొని మళ్ళీ ఐడిబిఐ బ్యాంకులోకి దూరాలనుకున్నారు, ఇంకా ఖచ్చితంగా వివరాలు తెలియదు. కానీ సో ఈ షాప్లోకి ఎదురు దూరారు. యజమాని అంటే షాపు పైన కింద ఉండడంతో యజమాని ఏం చేసినట్టే షట్టర్ వేసి కిందకి వచ్చేసినాడు. పోలీసులు వచ్చారు, వాళ్ళు పట్టుకున్నారు, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఈ సందర్భంగా దొంగల ముఠ ఏదైతే వచ్చారో ఆ మినీ వ్యాన్ లో తుపాకులు ఇవన్నీ కూడా మారణాయుధాలు ఆక్టోపస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నడూ లేని విధంగా చిత్తూరులో ఇలాంటి సంఘటన జరగడంతో చిత్తూరు ప్రజలే కాకుండా యావత్తు చిత్తూరు తిరుపతి జిల్లాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇలాంటి తరహా దొంగతనాలు చేసే ఒక బ్యాచ్లు కూడా ప్రవేశించాయని చెప్పేసి ఒక రకమైన భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఆక్టోపస్ టీము మొత్తం ఈ దొంగలను పట్టుకొని ఎపిసోడు ఈ మొత్తం ఇదంతా చేసేంతసేపు చిత్తూరులో చుట్టుపక్కల ఉన్న జనము ఆశ్చర్యకరంగా భయంతో కూడా ఈ సీన్లను చూసి దొంగలు ఈ రకంగా దోపిడీకి వచ్చారు, ఇక మీట ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ఎలా అనే ఒక భయాందోళన అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఈ దొంగల ముఠ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఐడిబిఐ బ్యాంకును ఎందుకు టార్గెట్ చేశారు, నిజంగా ఐడిబిఐను టార్గెట్ చేసింటే ఈ వ్యాపారి ఇంట్లోకి ఎందుకు దూరారు, ఈ కోణంలో విచారణ చేస్తా ఉన్నారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయి, పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. చైతన్య.